వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము పన్నీర్ టిక్కా చేస్తున్నామండి. సో పన్నీర్ టిక్కా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ నేను 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే కొంచెం పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కర్డ్లో వాటర్ వస్తాయి కదండి, అవి లైట్గా నేను యాడ్ చేస్తున్నానండి. కర్డ్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మసాలా అంతా యాడ్ చేసి నెక్స్ట్ లైట్గా కస్తూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత పన్నీర్ అంతా కూడా ఈ మసాలా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్కి అంతా కూడా బాగా మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పన్నీర్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ పన్నీర్ టిక్కా అంతా కూడా ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సో నాకు పన్నీర్ ఫ్రై చేయడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ టైం పట్టిందండి. చాలా ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. సో పన్నీర్ టిక్కా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.